డైలీ టేస్ట్ ది డైలీ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విచారణలో భాగంగా నేడు ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళీ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డిల క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. నేడు తొలి దఫా విచారణ కార్యక్రమం ముగియనుంది. తదుపరి దసరా పండుగ తర్వాత మరికొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ ట్రిబ్యునల్ హోదాలో పిలుస్తారని చెబుతున్నారు. ఈ నెల 6వ తేదీ తర్వాత స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్తారని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత తదుపరి విచారణ ఉండనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే స్పీకర్ నోటీసులు ఇచ్చిన దరిమిలా అందరూ కూడా ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలలో విచారణ కొనసాగుతోంది. సో పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. సో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. సో ఈయన ఒక్కరు కూడా వచ్చి వివరణిస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి 4 ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మారినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి 4 ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదే విధంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, పటాన్చెర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ ఈ రోజు జరగబోతుంది. సో ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతోంది. బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యే తరఫున న్యాయవాదులు ఈ యొక్క పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఫిరాయింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. సో సాయంత్రం వరకు ఈ యొక్క విచారణ కొనసాగే అవకాశం ఉంది. సో ఈ విచారణలో భాగంగా బీఆర్ఎస్ తరఫు పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే తరఫు న్యాయవాదులు అసలు మీరు పార్టీ మారడానికి కారణాలు ఏంటి, ఎందుకు మారాల్సి వచ్చిందని అడగడం, లేదంటే మీరు పార్టీ మారలేదని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, మీ పార్టీ మారినట్టుగా మీరు కండువాలు మార్చడం, అదే విధంగా అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలతోనే మంత్రాలు జరపడం, ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎల్పీ సమావేశాలకు కావచ్చు, పార్టీకి సంబంధించి ఆ తరఫున ఏ కార్యక్రమం జరిగినా మీరు ఎందుకు హాజరు కావడం లేదు, ఇలా అన్ని అంశాలపైన ఆ ఎమ్మెల్యేలను క్లాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కనబడతా ఉంది. సో ఇప్పటికే తొలి దఫా విచారణ ఈ రోజుతో ముగిసే అవకాశం ఉంది. సో దీంతో తర్వాత దసరా తర్వాత మరొకసారి మరికొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ ట్రిబ్యునల్ హోదాలో పిలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. సో ఈ నెల 6వ తేదీన స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత వచ్చి స్పీకర్ విదేశీ పర్యటన తర్వాత వచ్చిన తర్వాతే నెక్స్ట్ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి వచ్చిన తర్వాత మరొకసారి తదుపరి విచారణ ఉంటుందని తెలుస్తోంది. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఈ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం పైన రోజు మాటల యుద్ధం కొనసాగుతోంది. సో ఒకవైపు ఏమో ఖచ్చితంగా 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీ మారారు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు పార్టీ మారినట్టుగా అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా అందజేశాము, స్పీకర్ కార్యాలయానికి అందజేశాము. ఖచ్చితంగా మేము సమర్పించిన ఆధారాలతో వాళ్ళపై వేటు పడాల్సిందే, అనర్హత పడాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది, విశ్వసిస్తోంది. దాంతో పాటుగా ఉప ఎన్నికలు కూడా వస్తాయని చెప్పేసి ఇప్పటికే క్యాడర్ కు ప్రతి మీటింగ్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం గతంలో ఇదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేసుకుని మరి అప్పుడు ఎందుకు అనర్హత వేటు వేయలేదు, అప్పుడు ఎందుకు ఇట్లాంటివి గుర్తుకురాలేదు. సో ఎమ్మెల్యేలు తమ ఇష్టానుసారంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కావచ్చు, అదేవిధంగా ఇతర అధికార పార్టీ ముఖ్య నేతలను కలవడం తప్పే లేదు, కలిసినంత మాత్రాన వారిపై అనర్హత వేటు వేయాల్సిందా అని చెప్పేసి తిరిగి ఇప్పుడు బీఆర్ఎస్ ను కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ప్రశ్నిస్తున్నారు. సో మొత్తానికి అయితే ఈ యొక్క ఫిరాయింపుల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఆసక్తికరంగా మారింది. ఏదైనా సంచలనాలకు నమోదయ్యే అవకాశం కనబడతా ఉందా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఇద్దరిపై మాత్రం ఖచ్చితంగా ఒక కొంత ఇద్దరి విషయంలోనే తప్ప మిగతా వారి విషయంలో కాస్త
కాంగ్రెస్ అంటే అధికార పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు 8 మందికి కొంత స్పీకర్ నుంచి ఊరటగలిగే అంశం ఉంటుంది. సో పార్టీ మారిన విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం స్పీకర్, ఎందుకంటే విచక్షణ అధికారులు ఎన్ని ఉన్నప్పటికీ కొంత ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలుస్తోంది. సో నైతికతతో కూడిన అంశం కాబట్టి కళ్ళ ముందు కొన్ని సాక్ష్యాలు కనబడుతున్న నేపథ్యంలో ఇద్దరి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అలాంటి వారిలో ముఖ్యంగా 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా శేషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం సార్, ఈ ఇద్దరి విషయంలో మాత్రం స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు, ఖచ్చితంగా వీరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నాయని చెప్పేసి రాజకీయ వర్గాలు చర్చ జరుగుతోంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డైరెక్ట్ గా నేరుగానే ప్రత్యక్షంగానే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కి సంబంధించి నియోజకవర్గ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేశారు. సో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ ఎమ్మెల్యేగానే ఉంటూ అదే సందర్భంలో మరొక పార్టీ గుర్తు, కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడంతో అతను ఖచ్చితంగా నియమావళి నిబంధనలకు విరుద్ధంగానే పోటీ చేయడంతో ఖచ్చితంగా అతనిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. సో స్పీకర్ కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి వచ్చేస్తారు. ఇక మరొకటి శేషంగన్పూర్ సంబంధించిన ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే కడియం సేహర్ విషయంలో అదే జరగబోతోంది. ఎందుకంటే కడియం సేహర్ కూతురు కావ్యను ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టారు. సో ఆమె ప్రచారంలో భాగంగా వెన్నుదన్నుగా నిలిచారు. సో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కడియం కావ్యను గెలిపించారని చెప్పేసి బహిరంగంగానే కొంత కాంగ్రెస్ కు పార్టీ గెలిపించాలని చెప్పాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఉల్లంఘన అవుతుంది. కాబట్టి వీళ్ళు కడియం సేహర్ పైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పేసి ఇటు స్పీకర్ కార్యాలయం నుంచి కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. సో మొత్తంగా ఈ ఇద్దరి విషయంలో త్వరలోనే స్పీకర్ ఏదైతే విదేశీ పర్యటన వచ్చిన తర్వాత ఈ ఇద్దరి ఎమ్మెల్యేల విషయంలో ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే 2 చోట్ల ఉప ఎన్నికలు ఖాయంగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. వీళ్ళను బట్టి స్పీకర్ గనక అవకాశం ఇస్తే అది కాస్త బీఆర్ఎస్ కు మేము చేసిన ఒత్తిడి వల్లే మేము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి స్పీకర్ కావచ్చు, గతంగా అదేవిధంగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వల్లే ప్రభుత్వం కావచ్చు స్పీకర్ దిగి వచ్చి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి కొత్త బీఆర్ఎస్ అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా ముందు జాగ్రత్తగానే వీళ్ళిద్దరే ఎమ్మెల్యేలకు పదవులకు రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతోంది. సో మొత్తానికైతే ఈ యొక్క ఫిరాయింపుల వ్యవహారం అనేది తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే ఒక స్పష్టమైన ఒక ప్రకటన స్పీకర్ నుంచి వెలువడబోతోంది. సో స్పీకర్ విదేశీ పర్యటన వచ్చిన తర్వాత మరొక దఫా విచారణ ఉంటుంది. ఆ విచారణ తర్వాత వీలైనంత త్వరగానే, అంటే ఆ సుప్రీంకోర్టు కూడా 3 నెలల లోపే గతంలో ఇచ్చిన తీర్పు 3 నెలల లోపు ఒక నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లోపు విచారణ కొనసాగుతా ఉంది. సో వీలైనంత త్వరగానే, అంటే డిసెంబర్ మొదటి వారం కల్లా స్పీకర్ ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.